హనుమంతుడు పంచముఖి అవతారం ఎందుకు ఎత్తాడో మీకు తెలుసా? హనుమంతుడు అంటే భూత ప్రేతాత్మలకి ఎందుకు అంత భయమో మీకు తెలుసా? మహిరావణుడు రామ లక్ష్మణులని మోసం చేసి హతమార్చడానికి పాతాళ లోకానికి తీసుకుని వెళతాడు. ఈ విషయం హనుమంతుడికి తెలిసి పాతాళ లోకానికి వస్తాడు. మహిరావణుడు రామ లక్ష్మణులని చంపబోతూ ఉంటాడు. అప్పుడు హనుమంతుడు సరి వేగముగా వెళ్లి మహిరావణుడి తల మీద కొట్టగా మహిరావణుడి తలలు ఎగిరి కింద పడి చనిపోతాడు. అని వెంటనే మళ్ళీ ఆ తలలు దొర్లుకుంటూ వచ్చి అతని శరీరానికి తగులుకుంటాయి. అలా వారు ఇద్దరు చాలా సేపు కొట్లాడుకుంటారు. కానీ హనుమంతుడు మహిరావణుడిని మాత్రం చంపలేకపోతాడు. మహిరావణుడు మాయాశక్తి ఉపయోగించి ఆ మాయాలోకానికి హనుమంతుడిని వెళ్లేలా చేస్తాడు. అక్కడ మహిరావణుడు చంద్రసేనిని బంధించి ఉంటాడు. అప్పుడు ఆమె మహిరావణుడిని ఎలా చంపాలో హనుమంతుడికి వివరంగా చెబుతుంది. కాళికాదేవి విగ్రహం దగ్గర 5 అగ్ని జ్వాలలు ఉన్నాయి. ఆ 5 అగ్ని జ్వాలల్ని ఒకేసారి ఆర్పగలిగితే మహిరావణుడు చనిపోతాడు. కానీ అది అసాధ్యం. ఒక అగ్ని జ్వాల ఆర్పేసరికి మిగతావి మళ్ళీ వెలుగుతాయి అని చెబుతుంది. అది విన్న హనుమంతుడు నవ్వుతాడు. నా రామనామం ఉండే అసాధ్యం కూడా సాధ్యమే అని గట్టిగా నవ్వుతూ గర్జిస్తాడు. ఆ తరువాత చంద్రసేని చెప్పిన దారిలో వెళ్లి ఒక పెద్ద రాక్షస చెట్టుని చంపేస్తాడు. వెంటనే అక్కడ ఒక ద్వారం తెరుచుంటుంది. ఆ ద్వారం లోపలికి వెళ్లిన హనుమంతుడు నేరుగా మహిరావణుడి ముందుకు చేరుకుంటాడు. అప్పుడు మహిరావణుడు ఒక పెద్ద కత్తి పట్టుకుని శ్రీరాముడి తల నరకబోతూ ఉంటాడు. అది చూసిన హనుమంతుడు గట్టిగా గర్జిస్తూ నేరుగా వెళ్లి మహిరావణుడి ఛాతీ మీద ఒక్క తన్ను తంటాడు. ఆ దెబ్బకి మహిరావణుడు రక్తం కక్కుతూ కింద పడిపోతాడు. అని మహిరావణుడు మళ్లీ నవ్వుతాడు. నన్ను నీవు చంపలేవురా వానరా అని గర్జిస్తాడు. అప్పుడు హనుమంతుడు కళ్ళు మూసుకుని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని గట్టిగా జపిస్తాడు. వెంటనే హనుమంతుడి శరీరం మొత్తం దివ్య కాంతితో నిండిపోతుంది. ఆయన తల నుండి ఒక్కసారిగా 4 తలలు ప్రత్యక్షమవుతాయి. ఒకటి వరాహస్వామి, ఒకటి గరుడ స్వామి, ఒకటి నరసింహస్వామి, మరొకటేమో హయగ్రీవ స్వామి. అలా హనుమంతుడు పంచముఖి అవతారం ఎత్తుతాడు. అది చూసిన భూత ప్రేతాత్మలు కూడా భయంతో వణికిపోతాయి. మహిరావణుడు మాత్రం కోపంతో ఈ కోతిని చంపేయండి అని గర్జిస్తాడు. కానీ పంచముఖి హనుమంతుడు ఒక్కసారిగా గట్టిగా గర్జిస్తాడు. అంతే ఆ గర్జనికి భూత ప్రేతాత్మలు కూడా భయంతో పారిపోతాయి. ఆ తరువాత హనుమంతుడు తన 5 తలలు ఒకేసారి నోరు తెరిచి భయంకరంగా గాలి ఊదుతాడు. అంతే ఆ పంచ అగ్ని జ్వాలలు ఒకేసారి ఆరిపోతాయి. అది చూసి మహిరావణుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడే ఒక బంగారు తేనెటీగ ప్రత్యక్షమవుతుంది. హనుమంతుడు వెంటనే దానిని పట్టుకుని తన చేతులతో నలిపేస్తాడు. అంతే మహిరావణుడు అక్కడికక్కడే రక్తం కక్కుతూ చనిపోతాడు. అతడు చనిపోగానే అతని మాయాశక్తి మొత్తం నాశనం అయిపోతుంది. హనుమంతుడు వెంటనే రామలక్ష్మణుల్ని కాపాడి తన భుజాల మీద కూర్చోబెట్టుకుని పాతాళ లోకం నుండి బయటికి తీసుకుని వస్తాడు. అలా ఆ ఒక్క రాత్రి హనుమంతుడు వెళ్ళకపోతే ఈ రోజు రామాయణం మొత్తం మారిపోయేది. హనుమంతుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై హనుమాన్ అని కామెంట్ చేయండి. జై హనుమాన్.